శ్రీ భగవానుడు పలికెను. 26 గుణాలు దైవీ సంపదగా చెబుతుంటారు. అందులో మొదటిది అభయం. ఎవరైతే భగవంతుడి మీద పరిపూర్ణ విశ్వాసంతో ఉంటారో వారికి ఎటువంటి భయమూ ఉండదు. భగవంతుడే అన్నీ చూసుకుంటారనే నమ్మకం, శ్రద్ధ, సమర్పణతో ఉన్న భక్తుడికి అభయం సిద్ధిస్తుంది. సత్వ సంశుద్ధి. ఎవరి జీవితంలో అయితే ఒక వ్యవస్థితమైన నియమబద్ధ జీవనం ఉంటుందో వారు నికార్సైన బంగారంలా శుద్ధులవుతారు. జ్ఞానయోగ వ్యవస్థిత. జ్ఞానయోగాన్ని ఆశ్రయించిన వ్యక్తి జీవనం వ్యవస్థితమవుతుంది. పంచేంద్రియాలు అదుపులో పెట్టుకోవడం వల్ల భోగంలో కొట్టుకుపోకుండా ఉంటారు. వీటిలో జిహ్వ అనగా నాలుక చేసే 2 కర్మలు అంటే మాట్లాడడం, తినడం. ఈ రెండింటిని అదుపులో పెట్టుకోవడం కొంచెం కష్టమైన విషయం. కానీ దీనిని కూడా యోగ సాధనతో, జ్ఞానంతో సాధ్యం చేసుకోవచ్చు. దానం. దానం అనగా కేవలం ధనం మాత్రమే కాదు, సమయం, స్నేహం, శ్రేయస్సు, అంగదానం, రక్తదానం ఇలాంటివి కూడా. అవసరమైనప్పుడు సమయ సందర్భానుకూలంగా దానం చేయడం వల్ల సమాజహితం, కుటుంబంలో క్లేశరహితమైన సహచర్యం లభిస్తుంది. దమం అనగా నియంత్రించుకోవడం. మన మనస్సుని, అలవాట్లని, మాటలని నియంత్రించుకోవడం వల్ల భగవత్ సంబంధమైన వాటి పట్ల అంతరంగం లీనమవుతుంది. యజ్ఞం. 3 రకాలైన సంకల్పాలతో యజ్ఞాలు చేస్తారు. స్వార్థ, రాజస, తామస విధాలుగా ఉంటాయి. కానీ నిస్వార్థంగా చేసే నామజప యజ్ఞం అన్నింటికన్నా ఉత్తమమైనది. శ్రీకృష్ణుడు తనకి అత్యంత ఇష్టమైన యజ్ఞమని తన విభూతి వర్ణనలో చెబుతారు. స్వాధ్యాయం అనగా స్వయంని తెలుసుకోవడం. అంటే మంచిగా మాట్లాడడం, మంచిగా వినడం రెండూ చెయ్యాలి. వ్యక్తి మంచి మాట వల్ల సాటి వ్యక్తికి కటువైన విషయం కూడా సరళంగా వినిపిస్తుంది, మార్దవంగా వినిపించాలి. తపం. తపం అంటే వ్యక్తి తన సామర్థ్యానికి మించి ఇంకొంచెం ఎక్కువ కష్టపడగలగాలి. అది కేవలం తన కోసం మాత్రమే కాదు, సమాజానికి కూడా ఉపయోగపడుతుంది. ఆర్జవం అనగా ప్రీతికరమైన మాటలు మరియు చల్లటి ఆలోచనలు. వీటి వల్ల వ్యక్తి వాణి మధురంగా ఉంటుంది. తద్వారా ఎటువంటి ఉపద్రవాలు లేకుండా ఉంటాయి.